మెయిన్ చెప్పేది ఏంటంటే, మీరు స్టిచ్ చేసేటప్పుడు సైడ్ జాయిన్ చేసేటప్పుడు ఇక్కడే కుట్టుపడుతది బ్యాక్ పార్ట్‌కి. ఫ్రంట్‌కి కూడా ఇక్కడే మార్కింగ్ మీదే కుట్టుపడుతదండి. అందులో ఏ డౌటు లేదండి. స్టార్టింగే ఎండింగ్ సన్నగా తీయాలండి. స్టార్టింగే లావుగా తీయకూడదు. చూడండి. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? ఈ రోజు వీడియో వచ్చేసి ఒక బ్లౌజ్ కటింగ్ అనమాట. చూడండి. కింద వైపున వచ్చేసి ఏ క్రాసులు లేకుండా ఒక లైన్ డ్రా చేసుకున్నానండి. క్లోజ్ పార్ట్ ఏమో మన వైపు ఉంది. ఓపెన్స్ ఏమో ఆపోజిట్ ఉన్నాయండి. ఇది వచ్చేసి 2x2 ముక్కండి. సాదా జాకెట్‌ని కట్ చేసి చూపిస్తాను మీకు. స్టిచ్చింగ్ వీడియో కూడా ట్రై చేస్తానండి పెట్టడానికి. టోటల్ బ్లౌజ్ పొడవు ఖర్చులతో కలిపేసి 15 ఇంచులండి. చూడండి. 15 ఇంచులకి ఈ విధంగా మార్క్ చేసేసుకొని స్ట్రెయిట్‌గా ఒక లైన్ రాసేస్తానండి. ఇక్కడ చూడండి. కింద వైపున వచ్చేసి 8 ఇంచెస్ మార్క్ చేస్తున్నాను. ప్లస్ 1 ఇంచ్ డాట్ అండి. తర్వాత ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. ఇక్కడ చూడండి. షోల్డర్ దగ్గర వచ్చేసి 5.5 ఇంచులకి మార్క్ చేసుకుంటున్నాను. అదే 5.5 కింద వైపున ఈ విధంగా కూడా మార్క్ చేసేసుకుంటున్నాను. ఈ చంక డౌన్ కూడా 5.5కే మార్క్ చేసుకుంటున్నానండి. చూడండి. ఇప్పుడు వీటన్నిటికి ఒక లైన్ డ్రా చేద్దామండి. ఇప్పుడు వచ్చేసి చెస్ట్ లూజ్ వచ్చేసి 9 ఇంచెస్‌కి మార్క్ చేస్తున్నా. ఇప్పుడు వచ్చేసి ఈ రెండిటిని కలిపి ఒక లైన్ డ్రా చేస్తున్నానండి. ప్లస్ ఖర్చు. ఇక్కడ చూడండి. ఇది నడుము కొలత వచ్చేసి 32 అనమాట. 32లో 4వ భాగం ఎంతండి? 8 ఇంచెస్. ఇక్కడ నేను 8 ఇంచెస్‌కి ఈ విధంగా మార్క్ చేసేసుకున్నానండి. ప్లస్ 1 ఇంచ్ డాట్ అండి. ఇది డాట్‌తో కలిపి కింద వైపున 9 ఇంచెస్‌కి మార్క్ చేసుకున్నాను. ఇది కొంచెం డీప్ నెక్ కొలతే కాబట్టి ఇప్పుడు నడుము కొలతకి ప్లస్ 1 ఇంచ్ యాడ్ చేస్తున్నాను. అప్పుడెంతండి? 9 ఇంచెస్. సేమ్ అదే 9 ఇంచెస్‌ని ఇక్కడ చెస్ట్ లూజ్‌కి మార్క్ చేసేసుకున్నానండి. ఓకేనా? ఇంకా షోల్డర్ వచ్చేసి 5.5 పెట్టుకున్నాను. ఈ చంక డౌన్ కూడా 5.5 పెట్టుకున్నానండి. ఇక్కడ చూడండి. చంక దగ్గర 1.5 ఇంచుకి ఆ విధంగా మార్క్ చేసుకొని ఈ కర్వ్ స్కేల్ తీసుకొని ఈ లైను, ఈ మార్కింగ్ ఈ 3 టచ్ అయ్యే విధంగా ఈ ప్లేస్ చేసేసి ఈ స్కేల్‌ని ఈ విధంగా చంక రౌండ్ తీసేయడమేనండి. ఇది కంప్లీట్ అయిపోయిందా? ఇక్కడ చూడండి. బ్యాక్ సైడ్ డాట్ కోసం 4.5 ఇంచులండి. 9లో సగం ఎంత? 4.5 కదా! అందుకని 4.5 ఆ విధంగా మార్క్ చేసుకొని ఈ విధంగా లైన్ డ్రా చేసుకున్నాను. ఇక్కడ సైడ్ వచ్చేసి క్రాస్ తీయాలి కదండీ! ఒక 1/2 ఇంచ్ అండి. ఇది 1 ఇంచ్ డాట్ కాబట్టి ఇటువైపున 1/2 ఇంచ్, ఇటువైపున 1/2 ఇంచ్ ఈ విధంగా మార్క్ చేసేసుకొని ఈ రెండిటిని కలుపుతూ చూడండి. ఇక్కడ కదా కుట్టు పడుతది. ఇక్కడి నుంచి తీయాలండి క్రాస్. ఇంతే. ఆ విధంగా క్రాస్ తీయాలండి. ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ డాట్ 4 ఇంచెస్ అండి. 4 ఇంచెస్‌కి ఆ విధంగా మార్క్ చేసేసుకున్నాను. ఇంకా చూడండి. ఇక్కడ నెక్ వచ్చేసి 2.5 ఇంచులకు పెట్టుకుంటున్నాను. ఇక్కడ చూడండి. బ్యాక్ నెక్ డీప్ వచ్చేసి ఇది 7.5 అండి. సేమ్ అదే 7.5 ఇంచులని ఇక్కడ కూడా ఈ విధంగా మార్క్ చేసేసుకున్నాను. మార్క్ చేసేసుకొని ఈ రెండిటిని కలిపితే ఒక లైన్ డ్రా చేసుకున్నానండి. ఇక్కడ చూడండి. ఇక్కడ వచ్చేసి పావు తక్కువ 3 ఇంచులకు మార్క్ చేసేసుకొని ఈ రెండిటిని కలుపుతూ లైన్ డ్రా చేసుకున్నానండి. అంటే వీళ్ళు ఏజ్డ్ పర్సన్ అండి. అందుకొచ్చేసి కింద వైపున నేను ఎక్కువ బ్రాడ్ పెట్టట్లేదు. ఇక్కడ చూడండి. బ్యాక్ నెక్ వచ్చేసి రౌండ్ షేపే కాబట్టి ఈ విధంగా రౌండ్ షేప్ ఇచ్చేసాను. ఇక్కడ నెక్ జారుతది అన్న డౌట్ ఉంటది కాబట్టి ఇక్కడ వచ్చేసి ఒక పావించ్ అండి. పావించ్ కాకపోతే 1/2 ఇంచ్ కూడా తీసుకోవచ్చు. దానివల్ల ప్రాబ్లమ్ ఏమి ఉండదు. ఈ విధంగా నెక్ వైపున డౌన్ పెట్టుకుంటే మనకి షోల్డర్స్ జారవండి. నెక్ దగ్గర పట్టుకొని ఉంటది. ఇటువైపు పట్టుకొని ఉంటది. అందుకోసం ఇది కూడా ఖచ్చితంగా పాటించాలండి. ఓకేనండి. ఇప్పుడు చూడండి. మార్క్ చేసుకున్నాం కదా! బ్యాక్ డాట్‌ని సైడ్ పడే కుట్టుకొచ్చేసి రన్నర్‌తో ఒకసారి మార్క్ చేసుకుంటే కుట్టుకునేటప్పుడు మనకి ఈజీ ఉంటదండి. ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ డాట్. ఇది వచ్చేసి సైడ్ కుట్టుపడే దగ్గరండి. ఇప్పుడు మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేసేస్తానండి. ఇక్కడ చూడండి. బ్యాక్ పార్ట్ కటింగ్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ హ్యాండ్స్ కట్ చేద్దామండి. ఇది వచ్చేసి 80 సెంటీమీటర్ ముక్కండి. చూడండి. ఫస్ట్ ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకున్నాము. కింద వైపున ఏ క్రాసులు లేకుండా ఒక లైన్ డ్రా చేద్దామండి.
ఇప్పుడు చూడండి హ్యాండ్ పొడవు వచ్చేసి ఇక్కడ చూడండి ఖర్చులతో కలిపి 9.5 అండి. సేమ్ అదే 9.5 ఇక్కడ కూడా మార్క్ చేసేసుకుంటున్నాను. మార్క్ చేసుకున్నట్టుగా ఈ రెండింటిని కలిపి ఒక లైన్ డ్రా చేస్తున్నానండి. చూడండి ఇక్కడ హ్యాండ్ డౌన్ వచ్చేసి 3 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను. ఇక్కడ చూడండి ఇది చంక రౌండ్ వచ్చేసి 8 ఇంచెస్ అండి. ఈ విధంగా మార్క్ చేసేసుకున్నాను. 4 ఫోల్డింగ్స్ మీద ఉందండి అది. ఇక్కడ చూడండి 2 ఇంచెస్ ఇక్కడ నుంచి మార్క్ చేసేసుకున్నాను. ఈ రెండింటిని కలుపుతూ ఒక లైన్ డ్రా చేసేసుకున్నానండి. ఇక్కడ చూడండి హ్యాండ్ లూజ్ వచ్చేసి 5.5 అండి. 5.5 ఒక విధంగా మార్క్ చేసేసుకొని ఈ రెండింటిని కలుపుతూ ఒక లైన్ డ్రా చేసేసుకున్నాను. ఇక్కడ చూడండి ఇక్కడ మార్కింగ్ ఉంది కదా, ఇక్కడ ఒక 1/2 ఇంచ్ అండి. ఆ విధంగా కిందకి మార్క్ చేసేసుకొని ఇక్కడ నుంచి 1/2 ఇంచులో కలిపేయాలండి. అక్కడ నుంచి ఈ లైన్లోకి కలిపేసి కిందకి వచ్చే కొద్దీ ఒక 1/2 ఇంచ్ కంటే తక్కువ ఉండి ఆ విధంగా డౌన్ చేసేసేయాలంటే అంతే. హ్యాండ్ షేప్ పర్ఫెక్ట్ హ్యాండ్ షేప్ అండి ఇది. ప్లస్ ఖర్చు ఇక్కడ చూడండి ఇప్పుడు మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేసేస్తానండి. ఇక్కడ చూడండి హ్యాండ్ కటింగ్ కంప్లీట్ అయిపోయింది. వచ్చేసి ఫ్రంట్లో తీద్దామండి. ఇక్కడ చూడండి ఇక్కడ మిడిల్కి ఘాటు పెట్టాం కదా, అక్కడ నుంచి 1 ఇంచ్కి విధంగా మార్క్ చేసుకోవాలండి. ఇక్కడ నుంచి 3.5 అండి. 3.5 ఆ విధంగా మార్క్ చేసేసుకొని ఇక్కడ వచ్చేసి ఒక 3/4 ఇంచ్ అండి. దగ్గర దగ్గర ఒక 3/4 ఇంచ్కి లోతు తీయాలి. చూడండి ఈ 3/4 ఇంచులోకి ఈ విధంగా కలిపేసాము. ఇక్కడ నుంచి 1 ఇంచులోకి అండి. ఆ 1 ఇంచులోకి ఆ విధంగా కలిపేసేయాలి. స్టార్టింగ్ ఎండింగ్ సన్నగా తీయాలండి. స్టార్టింగే లావుగా తీయకూడదు. చూడండి అది చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో షేప్. అలా రావాలండి. ఇది ఫ్రంట్ పార్ట్ అని తెలియడం కోసం ఈ విధంగా మార్కింగ్ పెట్టుకున్నాను. ఇప్పుడు చూడండి హ్యాండ్ తీసి పక్కన పెట్టేస్తున్నాను. ఇంకొచ్చేసి ఫ్రంట్ కటింగ్ చేద్దామండి. ఇక్కడ చూడండి బ్యాక్ పార్ట్ తీసుకొచ్చి ఫ్రంట్ పార్ట్ కటింగ్ కోసం ఈ విధంగా క్రాస్ గా పెట్టేసి మొత్తం మార్కింగ్ చేశానండి. అవుట్ లైన్ మొత్తం కూడాను. ఇక్కడ చూడండి ఈ మార్కింగ్, ఈ చంక దగ్గర మార్కింగ్ ఒకసారి రన్నతో మార్క్ చేసేసుకుంటున్నానండి. ఇంకొచ్చేసి ఈ షోల్డరును ఈ చంక ఉంది కదండి, దీన్ని ఇప్పుడే కట్ చేసేస్తానండి. ఈ 1/2 ఇంచ్ అనేది ఫ్రంట్ కి బ్యాక్ కి కలిపి తీయాలండి. అప్పుడే నెక్ జారకుండా పట్టుకొని ఉంటది. చూడండి ఫ్రంట్ నెక్ వచ్చేసి 6 ఇంచులకు మార్క్ చేసుకుంటున్నానండి. 6 ఇంచులకు మార్క్ చేసేసాను. బ్యాక్ పట్టు పని లేదండి, పక్కన పెట్టేస్తున్నాను. ఇక్కడ చూడండి ఈ విధంగా లైన్ డ్రా చేశాను. ఇక్కడ వచ్చేసి రన్నతో మార్క్ చేసుకున్నాం కదా, చంక దగ్గర మార్కింగ్ అండి ఇది. దీనికి కూడా ఒక లైన్ డ్రా చేసుకుంటున్నా. ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ మార్కింగ్ అది. ఇక్కడ చూడండి ఇక్కడ కూడా నేను 2.5 ఇంచులకు మార్క్ చేసేసుకుంటున్నానండి. ఇక్కడ నుంచి ఇక్కడ కట్ చేశాను కదా, అక్కడ వరకు ఈ విధంగా లైన్ డ్రా చేసేసుకున్నాను. ఇది ఫ్రంట్ కూడా రౌండ్ నెక్ కాబట్టి ఈ విధంగా రౌండ్ చేపిస్తున్నానండి. పక్కన పెట్టేసాను. ఇక్కడ చూడండి ఫ్రంట్ లోతు వచ్చేసి 1/2 ఇంచ్ తీస్తున్నామండి.
అంతేనండి. ఇప్పుడు చూడండి, ఫ్రంట్ పొడవు వచ్చేసి 12.5 అండి. 12.5కి విధంగా మార్క్ చేసేసుకుని ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసేస్తున్నాం. ఇక్కడ చూడండి, ఒక 5 ఇంచెస్కి విధంగా మార్క్ చేసేసుకుంటున్నాను. ఇక్కడ నుంచి 2.5 ఇంచులకు మార్క్ చేసుకుంటున్నానండి. ఇక్కడ నుంచి వచ్చేసి 2.5 ఇంచులకండి. డాట్ వచ్చేసి మెయిన్ డాట్ వచ్చేసి 2.5 ఇంచులకు మార్క్ చేసుకున్నాను. చూడండి, ఇక్కడ నుంచి ఈ విధంగా క్రాస్గా ఒక లైన్ డ్రా చేసేసాను. ఇక్కడ నుంచి ఒక 1/2 ఇంచ్ అండి, 1/2 ఇంచ్ ఆ విధంగా మార్క్ చేసుకున్నాను. ఈ ఉక్స్ దగ్గర వచ్చేసి స్టార్టింగ్ 1/4 ఇంచ్ లోపలికి మార్క్ చేసేసుకున్నానండి. ఈ రెండింటిని కలుపుతూ ఒక లైన్ డ్రా చేసేసుకున్నాను. ఇప్పుడు చూడండి, నాకు 8 ఇంచెస్ కావాలండి. టోటల్ 3.5 వచ్చింది, గీత తక్కువ. ఇక్కడ నుంచి 8 ఇంచెస్ అంటే ఇక్కడికి ఉందండి. ఇక్కడ నుంచి చూడండి, ఇక్కడికి వచ్చింది కదా. ఇక్కడ నుంచి ఒక 1 ఇంచ్ లేకపోతే 3/4 ఇంచ్ పైకి పెట్టుకోవాలండి. ఇక్కడ చూడండి, దగ్గర దగ్గర 1 ఇంచ్కి మార్క్ చేసుకున్నానండి నేను. ఇక్కడ మెయిన్ డాట్ నుంచి ఈ విధంగా క్రాస్గా లైన్ డ్రా చేసేయడమే. ఓకేనా? ఇక్కడ నుంచి ఎంత కావాలండి? నాకు టోటల్ 8 ఇంచెస్ కదా, గీత తక్కువ 3.5 ఉందండి ఇక్కడ. ఇక్కడ నుంచి 8 ఇంచెస్ ఈ రెండింటిని కలుపుతూ ఒక లైన్ డ్రా చేయడమే. ప్లస్ ఖర్చు ఇక్కడ కొంచెం అతుకు పడుతుందండి, అంతే అండి. ఇది మెయిన్ డాట్ కదా, ఈ విధంగా రన్నర్తో మార్క్ చేస్తున్నానండి. ప్లస్ ఇది సైడ్ కుట్టుబడే దగ్గర అండి. మార్క్ చేసినట్టుగా కట్ చేసేద్దాం. ఇప్పుడు చూడండి, బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, హ్యాండ్స్ కటింగ్ అయిపోయిందండి. ఇప్పుడు వచ్చేసి షేప్ పట్టి కటింగ్ అండి. షేప్ పట్టి కోసం ఫ్రంట్ పార్ట్ నుంచి ఒక కొలత దిద్దామండి. ఇక్కడ నుంచి ఎంత ఉందండి? 3.5 ఉంది దగ్గర దగ్గర. అక్కడ నుంచి చివరి వరకు ఎంత ఉందండి? 1/4 తక్కువ 10 ఇంచులు ఉందండి. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఈ విధంగా ఏ క్రాస్ లేకుండా ఒక లైన్ డ్రా చేసుకుంటున్నానండి. ఇక్కడ ఎంత ఉందండి మనకి? టోటల్ 1/4 తక్కువ 10 ఇంచులు అనమాట. నేను వచ్చేసి ఇక్కడ 10.5కి మార్క్ చేస్తున్నాను, అంటే ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుంటున్నానండి. ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుని ఈ విధంగా మార్క్ చేసేసుకుంటున్నాను. ఇది అయిపోయిందా? ఇక్కడ చూడండి, ఇక్కడ ఫ్రంట్ వైపున వచ్చేసి 4 ఇంచెస్ మార్క్ చేసుకున్నానండి. బ్యాక్ సైడ్ కూడా 4 ఇంచెస్ మార్క్ చేసుకుని ఇక్కడ వచ్చేసి మిడిల్లో 3.5 అండి. ఎక్కడి నుంచి? ఇక్కడ నుంచి స్టార్టింగ్ నుంచి 3.5. ఈ మార్కింగ్ అన్నిటిని కలుపుతూ షేప్ పట్టి షేప్ ఇచ్చేయడం అండి. అంతేనండి, చాలా సింపుల్. కట్ చేసేస్తున్నాం. ఇక్కడ చూడండి, షేప్ పట్టి కటింగ్ కూడా అయిపోయింది. ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్, ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అండి. ఇక్కడ మెయిన్ చెప్పేది ఏంటంటే, మీరు స్టిచ్ చేసేటప్పుడు సైడ్ జాయిన్ చేసేటప్పుడు ఇక్కడే కుట్టుపడుతుంది. బ్యాక్ పార్ట్కి ఫ్రంట్కి కూడా ఇక్కడే మార్కింగ్ మీదే కుట్టుపడుతుందండి. అందులో ఏ డౌట్ లేదండి. ఇది వచ్చేసి హ్యాండ్స్ అండి, ఇది వచ్చేసి షేప్ పట్టి. అంతేనండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.